హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెరైటీ స్వీట్ని తయారు చేసి చూపిస్తాను. స్వీట్ అంటే ఇష్టపడేవారు దీనిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ పేరు ఫిర్నీ. ముందుగా అరగద్ద బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ తీసుకోండి. ఈ బియ్యాన్ని 1 గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి కొద్దిగా నీరు పోసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ చిక్కటి పాలు పోయండి. ఈ స్వీట్ తయారీకి పాలు ఎక్కువగా పడతాయి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి స్పూన్తో కలుపుతూ ఉండండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసి వెంటనే స్పూన్తో కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కడతాయి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి స్పూన్ తోటి పాలని చిక్కబడే వరకు కలుపుతూనే ఉండండి. ఒక్కోసారి మధ్యలో ఉండలు ఉంటాయి, భయపడకుండా పెద్ద ఉండలైతే తీసి పక్కన పెట్టండి. చిన్నవి అయితే స్పూన్తో బాగా కలపండి. ఈ స్వీట్ తయారీకి కనీసం అరగంట సేపు పడుతుంది. ఈ పాలు చిక్కబడే వరకు స్పూన్తో కలుపుతూనే ఉండాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత 1 గిద్ద పంచదారను వేసి బాగా కలపండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసి కలపండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత చిటికెడు యాలకుల పొడి, 1 చిటికెడు కుంకుమ పువ్వుని వేసి బాగా కలపండి. చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, గుమగుమలాడే ఫిర్నీ రెడీ. ఈ ఫిర్నీ వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.